It's one thing to say I've trusted the Lord Jesus as my Savior, but it's a totally different thing to say that I want to be a person whom God can trust. యేసుక్రీస్తు నామమునందు విశ్వాసం ఉంచుతున్నానని చెప్పడం వేరు, దేవుడు ఏ విధంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు ఆ విధంగా నేను ఉంటాను అని నిర్ణయించుకోవడం, తీర్మానించుకోవడం వేరు. They shall be the sons of God. ఆ విధంగా తీర్మానించుకున్న వాళ్ళు దేవుని కుమారులుగా పిలువబడతారు. What did the Lord say about Job? యోబు గురించి ప్రభువు ఏం సెలవిచ్చాడు? Satan, సాతాను తోటి, have you considered my servant Job? There is no one righteous like him. నాకు సేవకుడైన యోబు గురించి ఆలోచన చేసావా? అటువంటి ఆయన నీతిమంతుడు, అటువాడు భూమి మీద లేడు అని చెప్పాడు. How could God say that? That means he trusted. He won't let me down. He won't let me down. ఎందుకు దేవుడు సాతాను తోటి అంత ధైర్యంగా చెప్పగలిగాడంటే, యోబు ఏమాత్రం కూడా దేవుణ్ణి అవమానపరచడని యోబుని దేవుడు నమ్మాడు. The book of John, I think, that says the Lord, many believed in the Lord Jesus Christ, but he would not entrust himself to them. అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు కానీ వాళ్ళకు ఆయన అప్పగించుకోలేదు అని యోహాను సువార్తలో రాయబడింది. Blessed are the peacemakers, for you will be called the sons of God. కాబట్టి సమాధాన పరచాలి ధనిలు, వాళ్ళు దేవుని కుమారులని పిలువబడతారు. Opposite of peacemakers is troublemakers. ఎవరై ఈ యొక్క సమాధాన పరిచే వాళ్ళకి వ్యతిరేకంగా ఉండేది ఎవరనంటే సమస్యలు సృష్టించే వాళ్ళు. They'll be creating problems everywhere. ఈ సమస్య సృష్టించే వాళ్ళు ఎక్కడికి పోయినా సమస్యలు సృష్టిస్తూనే ఉంటారు.